లాకప్ తెరవండి. ఎవరిని లోపల సార్? నన్నే. మిమ్మల్ని? అవును. ఎవరిని మర్డర్ చేశారు సార్? మీరెంత సిన్సియర్ కూలికోరు సార్. మాకు శ్రమ లేకుండా మీరే లొంగిపోయారు. ప్రతి నేరస్తులు మీ అంత సిన్సియర్ అయితే. నేను మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు. మరి ఆ అప్పాజీ గడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నేను పారిపోయి వచ్చేసాను. మీరంతా బయట నిలబడి లోపలికి ఎవరైనా రాని కూడా చూసుకోండి. నా గురించి ఎవరైనా అడిగితే నేను లేనని చెప్పండి. నన్ను లాకప్ లో పెట్టి తాళం వేసేయండి. ఏమండి బావగారు, చివరికి మీరు కూడా మా పార్టీలోకి జంప్ చేశారా? ఎన్నాళ్ళకి మన రూటే కరెక్ట్ అని బావగారు కళ్ళు తెరిచినట్టున్నారు. ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? నేను ఎవరిని మర్డర్ చేయలేదు. నన్ను మర్డర్ చేయడానికి ఆ అప్పాజీ గడు వస్తున్నాడు. మా చెల్లెళ్ళ చేత కళ్ళీళ్ళు పెట్టించారు. ఆ ఉసురు ఊరికే పోతే సార్ 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 ఆ అప్పాజీ గడు మీ జంట బాలను కిడ్నాప్ చేసి వాడి డన్నుకు తీసుకెళ్లిపోయాడు. అవును, బాలామణి గారి దగ్గర ఉన్న డైమండ్ వాడికి కావాలట. ఆ బోడి డైమండ్ ఆ వెధవకు కూడా కావాల్సి వచ్చిందా? ఆ డైమండ్ కోసమే ఈ ఎరడజన్ దొంగలు వాళ్ళ చెల్లెల్ని మీకు అంటగట్టారట. మీరు ఆ అమ్మాయిల కోసమే ప్లాన్ చేసి వాడిని తిహార్ జైలుకి పంపారట అని ఎవడన్నాడు? ఆ అప్పాజీ గడే. ఏడ్చాడు. అన్ని తెలివితేటలు నాకెక్కడ చచ్చినాయి? ఏమో, ఆ డైమండ్ తీసుకుని మిమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు. రాకపోతే మీరు శోభనం చేసిన అమ్మాయికి తాళి కట్టేస్తాడట, తాళి కట్టిన అమ్మాయికి శోభనం చేసేస్తాడట. ఆ పని చేయమను. అప్పుడు వాడు కూడా నాలాగా సమస్యలో పడి లాక్కోలేక పీక్కోలేక చచ్చూరుకుంటాడు. ఏంటి బాబు గారు, ఏంటి బాబు గారు మీరు అనేది? అవతల అమ్మాయిలు ప్రమాదాలు ఉంటే ఇలాగైనా మీరు మాట్లాడేది? లేకపోతే నన్ను కూడా ప్రమాదంలో ఇరుకోమంటారా? అయితే షోలే సినిమాలో సంజీవ్ కుమార్ ధర్మేందర్ ని అమితాబ్ బచ్చన్ ని రిలీజ్ చేసినట్టుగా మీరు కూడా మమ్మల్ని రిలీజ్ చేయండి. మీరు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రనా? డౌటా? మమ్మల్ని వెంటనే రిలీజ్ చేయండి. మా చెల్లెలను మేము కాపాడుకుంటాం. మా చెల్లెళ్ళ? అవును బావగారు, మాలో మాకు గొడవలు వస్తే వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం. మాకెవరైనా హాంతలు పెడితే మేము ఆరుగురం. వాళ్ళ చెల్లెలే మా చెల్లెలు, మా చెల్లెలే వాళ్ళ చెల్లెలు. కౌరవులు పాండవుల్లాగా మీరు ఏకమైపోతే మరి నేనెవరిని? నెమలేకలేని కృష్ణుడివి, ఫ్లూట్ లేని గోపాలుడివి. ఇలా పొగిడితే ఉబ్బి పగిలిపోయి మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా? కాదు బాబు, మేము దొంగలమే గాని దొంగ వెధవలు మాత్రం కాదు. మాకు మనసు ఉంది. అందరిలాగా మా చెల్లెల మీద అనురాగం ఉంది. అందుకే నీలాంటి యోగ్యుణ్ణి మా చెల్లెలికి భర్తను చేయాలనుకున్నాం. మీలాంటి మంచి మనిషికి భార్య అయితే మా చెల్లెలు సుఖపడుతుందని ఆశించాం. అందుకే మిమ్మల్ని మోసం చేసి మా చెల్లెలను మీకు కట్టబెట్టాం. మమ్మల్ని నమ్మి విడుదల చేయండి. మీ మీద ప్రమాణం చేస్తున్నాం. మా చెల్లెలను కాపాడి మేము తిరిగి ఇక్కడికే వస్తాం. ఆ అప్పాజీగాడి ఆట కట్టిస్తాం. ఇప్పటిదాకా మాలో కామెడీని చిట్టికలే చూశారు, ఇప్పుడు వైలెన్స్ చూస్తారు. ఈ క్లైమాక్స్ ని ప్రతి విలను తన జీవితంలో గుర్తు పెట్టుకున్నట్టుగా చేస్తాం. అలీబాబా అరడజన్ దొంగలనే టైటిల్ కి 100% న్యాయం చేకూరుస్తాం. yes అలీబాబా, wake up something is kills the power the murder and sikriya. ఇదే రాయ్, వీళ్ళని వెంటనే విడుదల చేయండి. వెళ్ళండి, పదండి. ఆగండి. విలన్స్ డెల్ లోకి ఇలాంటి డ్రెస్సులతో వెళ్తే నో ఎంట్రీ బోర్డు పెడతారు. గెట్ అప్ చేంజ్. కీప్ సైలెన్స్, నో స్మోకింగ్ అని వాళ్ళకి చెప్పలేదా? సారీ సార్. డైమండ్ తెచ్చారా? ఇంకా అలీబాబాయే రాలేదు సార్. అంటే ఈ ఇద్దరు పెళ్ళాల కంటే వాడికి ఆ డైమండే ఎక్కువైందన్నమాట. అనుకున్న టైం అయిపోయింది కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టేసుకుంటాను. కానివ్వండి. శోభనం ముందా పెళ్లి ముందా? పెళ్లి చేసుకుని శోభనం చేసుకోవటం రొటీన్. అంచేత
ముందు శోభనం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటాను. పాల గ్లాసు పాన్ పరాకు ఇచ్చి పాపని పాన్పు మీదకి పంపించి స్టాఫ్ అంతా కళ్ళు మూసుకోండి. నే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవకండి. ఇదేంటి బెడ్ లైట్ ఏరియాలో రెడ్ లైట్ వెలుగుతుంది? చూడండి. వద్దు సార్, బాగోదు. నేను చూడమంత శోభనం కాదు, ఎవరో వస్తున్నారు చూడమన్నాను. ఎవరు మీరు? ఖైదీ నిప్పురవ్వ. బొబ్బిలి రాజా. శివ మగాడు. జాకీ చాన్. మీరా? వాడు రావటానికి భయపడిపోయి డైమండ్ మీ చేతికి ఇచ్చి పంపించాడా? Now, because something is scarce the fair that diamond. ఏంట్రా అన్నాడు? ఏమో సార్, చివరికి మాత్రం డైమండ్ అన్నాడు. డైమండా? ఎక్కడ? తేలేదు. మరి ఎందుకు వచ్చారా? నీ అంతు చూడ్డానికి బే. మా చెల్లెళ్లను విడిపించుకెళ్ళడానికి. చిట్టెలుకుల్లా కన్నాలేసుకునే దొంగెదవలో ఈ పులప్పాతి డన్ మీదకే దాడికి వస్తారా? ఏయ్! ఇప్పుడు మేము కన్నాలేసి చిట్టెలుకలం కాదురా, గుట్లే. చూడు బే, నీలాంటి పులుల్ని వేటాడే హీరోలో. వేసేయమంటారు సార్? ఇంకా ఆలోచిస్తారే, వేసేయండి. నిప్పురవ్వ, నిప్పురవ్వ. బాలయ్య! బొబ్బిలి రాజా. బొబ్బిలి రాజా, బొబ్బిలి రాజా, బొబ్బిలి రాజా, బొబ్బిలి రాజా, బొబ్బిలి రాజా. మగాడు. ఖైదీ, ఖైదీ, ఖైదీ.
ఎవరు నువ్వు? కర్తవ్యం విజయశాంతి. నా బతుకు తగలయ్యా. చివరికి నువ్వు కూడా నా డన్ మీదకి దాడికి వచ్చేసావన్నమాట. అయిపోయింది. ఈ అప్పాజీ పరువు మొత్తం డ్రైనేజ్ లో కలిసిపోయింది. ఇక నేను బతకను. మిమ్మల్ని ఎవ్వరిని బతకనివ్వండి. ఆఫ్టర్ ఆల్ ఒక డైమండ్ కోసం ఇద్దరు కొత్త హీరోయిల్ని చంపేస్తావా? నీకు కావలసిన డైమండేగా, ఇదిగో తీసుకో. ఏమండి విజయశాంతి గారు, ఆ డైమండ్ వాళ్ళకి ఇవ్వకండి, మాకేమండి. ఈ వెధవ డైమండ్ కోసం 2 నిండు ప్రాణాలని బలివ్వమంటారా? నహి నహి నహి. Hey Shanti, we got something that scares the power of the diamond. థ్యాంక్ యూ. Yeah. టేక్ ఇట్. ఆ డైమండ్ తీసుకోండి రా. That's the diamond. డోంట్ మూవ్. ఎవరో కదలొద్దు. మీరు రారే. డోంట్ మూవ్ కదలొద్దన్నావుగా. అది వాళ్ళని సార్, మిమ్మల్ని కాదు. మీరు రండి. రండి. ఇదిగో విలన్ బ్యాచ్ అంతా అటు వెళ్ళండి, మన బ్యాచ్ అంతా ఇటు వచ్చేయండి. చాలా ఎవరికండి. క్లైమాక్స్ ఎంతో వెరైటీగా వేరే లెవెల్లో చేద్దామని మేము అనుకుంటే తీసుకుంటూ మీరు వచ్చి పరమ రొటీన్ చేసి పారేశారు. Yes, you something that scares the powder. You something that dirty. I tell you. What is something a dirty? A disco. What is this? Nobody can stop him. ముందు మీ గొడవ ఆపి మా సంగతి తేల్చండి. మీ సంగతి తెలిసేదే ఉంది. సింపుల్. సెట్లు 2 రెడీగానే ఉన్నాయి కనుక ఇక్కడే ఈ అమ్మాయి శోభనం, ఇక్కడే నీ పెళ్లి. ఇక్కడే నాకు జైలా? అవును. 2 పిల్లల మధ్య యావజ్జీవ శిక్ష. ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. పనిలో పని మా ప్రాబ్లం కూడా సాల్వ్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది. మీ ప్రాబ్లమా ఏమిటది? ఈ డైమండ్ మా మొహాన పడేశారనుకోండి, దొంగతనాలు మానేసి నీతిగా బతుకుతాం. ఇది డైమండా? ఇది డైమండ్ అని ఎవరన్నారు? మా ఏకలింగం ఏడ్చాడు. ఇది డైమండ్ కాదు, బ్రిటిష్ వాళ్ళు వాడే పేపర్ వెయిట్.